ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అయితే 10వ తారీఖు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందని, అంటే యూరిన్ బాగా వస్తుందని హాస్పిటల్ పోయినండి, గవర్నమెంట్ హాస్పిటల్కి. పోతే ఏం చేశారంటే బ్లడ్ తీసుకున్నారు. బ్లడ్ టెస్ట్ అని మేడం రాసింది అక్కడ. మేడం అక్కడ ఏమైందంటే తీసుకున్నారు, అంటే రిపోర్ట్స్ టెస్ట్ అంటే సరేమో అనుకున్నా. ఆ టెస్ట్ చేసుకున్నారు, తీసుకున్నారు. రేపు రా అన్నారు. టెస్ట్లకు రేపు రావడం సర్లేండి అని రేపు పోయినా అండి. అంటే నిన్న పోయినా 12వ తారీఖు పోయినా, 11వ తారీఖు పోయినా. నిన్న పోతే ఏమైంది తెలుసా అండి, బీభత్సమైన లైను. ఏమంటే ఒక్కొక్క యాక్చువల్గా 24 hours అయింది ఇచ్చి మనం రిపోర్ట్స్, అంటే శాంపిల్స్ ఇచ్చి. ఒక గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, 3 గంటలు పడుతుందండి. సరే పోయేట వరకు రిపోర్ట్స్ రెడీ అయి ఉంటాయి. మన పేరు ఓపీ స్లిప్ ఇవ్వగానే ఇస్తారేమో అనుకున్నా. అట్లా కూడా లేదండి అయ్యా బాబు. అది ఓపీ స్లిప్ లైన్ మస్తు మంది లైను ఇచ్చేట వరకు 2 అయిందండి. యాక్చువల్గా ఓపీ స్లిప్ అది రిపోర్ట్స్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్తాం. రిపోర్ట్స్ ఇస్తే 2 గంటలకు ఇస్తే డాక్టర్ ఉంటారండి, ఉండడు. ఒకటి అది తీసుకొని ఇప్పుడు 2 గంటలకు ఇచ్చారండి. మళ్ళీ ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు కదా డాక్టర్, ఒకసారి అడిగితే చూస్తారా అంటే చూడన్నారు. ఓకే మాకు మీకు ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది కాబట్టి ఓకే ఐ విల్ యాక్సెప్టెడ్. కానీ 2 గంటలకు ఇచ్చారండి. వాళ్ళు ల్యాబ్లో ఎట్లా చేస్తారు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నా కానీ రిపోర్ట్స్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. అంటే 2 o'clock ఇచ్చిరండి. నేను వచ్చింది 9 గంటలకు పోయిన హాస్పిటల్కి. 2 o'clock ఇచ్చిర్రు రిపోర్ట్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్లో ఒక అమ్మ అరుస్తుంది చూడండి. గవర్నమెంట్ అక్కడ చేసే వాళ్ళ పనితీరు డైరెక్ట్ అన్ని కోపం వచ్చి ఆమె గట్టిగా అరుస్తుంది. అది చూడండి, ఇష్టం వచ్చినట్టు అరుస్తుంది. అంటే ఆమె ఓపిక నశించింది వీళ్ళు చేసేది. చూడండి ఫ్రెండ్స్.